5 ఏళ్ళు నువ్వే కూసో, కురిసేవాళ్ళు గుంజుకుంటలేరు, మంచి కూసో, మంచిగా పని చేయి. తెల్లారులేసి ఇక్కడికి వస్తాడు. ఇడ మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఇబ్రహీంపట్నంకి వచ్చి ఫ్యూచర్ సిటీ, అరే ఉన్న సిటీని చూసుకోరాయ్యా అంటే ఇది శాత కాదంట, కానీ ఫ్యూచర్ సిటీ కడతా. ఫ్యూచర్ సిటీ లేదు, మన్ను లేదు, ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, ఆడ చుట్టుపక్కలంతా దొంగల పేర్ల మీద భూములు కొన్నాడు. ఆ భూములు ఉన్నాయా లేకపోతే ఇంకెవడన్నా వచ్చి కబ్జా పెట్టినా చూసుకొని పోనీకారు 4 రోజులకు ఒకసారి వస్తాడు, వచ్చి మళ్ళీ పోజులు కొట్టి పోయేది. చేసింది అయితే ఏమీ లేదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్క మాట అడుగుతున్నా రాజేంద్ర నగర్లో. ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 4 మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఏమన్నా గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా పని చేయవు ఎందుకు చేయవు అంటే, కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయింది, మొత్తం నాశనం చేసిపోయింది, దివాలా తీసిపోయింది. ఒక్కసారి సరే అనుకుందాం, నువ్వు చెప్పే అబద్ధం నిజమే అనుకుందాం, ఒక్క నిమిషం అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి? కేసీఆర్ గారు అప్పు చేసి ఏం చేసిండు అంటే, 1 కాదు 2 కాదు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టించిండు. 6.5 లక్షల మంది పిల్లలకు, ఒక్కొక్క పిల్ల మీద పిల్లగాడి మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా విద్య చెప్పించిండు కేసీఆర్. हमारे माइनॉरिटी बहनों को भाइयों को 204 स्कूल टिमरिस के, इससे पहले कभी नहीं थे, बच्चों को पढ़ाने के लिए, अच्छे से अच्छे तालीम के लिए, आला से आला तालीम के लिए, आपके वास्ते, आपके बच्चों की बेहतर जिंदगी के वास्ते 204 स्कूल तश्कील करे केसीआर. क्या करे बोल तो कर्जा करे तो కేసీఆర్ చేసిండు. కేసీఆర్ అనుకుందాం అప్పు నువ్వు చెప్పినట్టే. ఏం చేసిండు? మీరు 65 ఏళ్లలో మొత్తం గుడ్డి చీకట్ల హైదరాబాద్ను మొత్తం తెలంగాణ నిడిచిపెట్టిపోతే, కరెంట్ ఇయ్యక సావగొడితే, వచ్చిన 6 నెలలనే 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, 24 గంటల కరెంటు రైతులకు. 3 రోజులు పవర్ హాలిడేలు. మీ రాజేంద్ర నగర్లో కాటేదాన్లో ఆ రోజు 3 రోజులు బంద్ ఉంటుండే మొత్తం పరిశ్రమలు. అట్లాంటిది కేసీఆర్ గారు వచ్చినాక వారం రోజులు అవసరమైతే 3 షిఫ్టులు నడుపుకునేటట్టు బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు పరిశ్రమలకు, ఇండ్లకు, అట్లాగే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. రైతులకు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో వేసిండు కేసీఆర్. అప్పు చేస్తే 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు వేసిండు. అంటే ఒక రైతుల ఖాతాలోనే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేస్తే. 15 లక్షల మంది ఆడపిల్లలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్ మేనమామ లెక్క. 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తాను నేను ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేస్తే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మరి నీ గవర్నమెంట్ వచ్చినాక నువ్వు 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 लाख करोड़ का खर्चा करे 2.5 साल में आप. ఒక్క పని చెప్పు నువ్వు, ఏ కామ్ హమ్ కరే బోల్కే ఏ కామ్ దిఖావు మేరకు. ఏం చేసినావు కొత్త పని? ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చినవా? రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తున్నావా? పోనీ 420 హామీలలో ఏమైనా హామీలు అమలు చేసినవా? ఏం చేసినావు భయ్? ఏడ ఖర్చు పెట్టినావు? రైతులకు ధాన్యం, ఇవాళ రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే నువ్వు యూరియా ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, అయినా కష్టపడి రైతులు పండించిండ్రు. పంట పండిస్తే ఆ ధాన్యం కొనడానికి కనీసం సంచులు కూడా ఇయ్యలే.